అలనాటి హీరోయిన్ సుహాసిని గురించి ఇప్పటి తరం వాళ్ళకి చాలా తక్కువే తెలుసు. అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈమె పలు తల్లి క్యారెక్టర్ పాత్రలో ఒదిగిపోతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తుంది. నటిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 80, 90 దశకంలో సుహాసిని తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ సహా అగ్ర హీరోలు అందరితో ఆడిపాడింది. అసలు ఆమె ఎవరి కూతురు, సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సుహాసిని 1961 ఆగస్టు 15న తమిళనాడు రాష్ట్రంలోని పరంకుడిలో జన్మించింది. ఆమె తమిళనాడులోనే పుట్టి పెరిగింది. ఆమె తండ్రి పేరు చారు హాసన్. స్టార్ హీరో కమల్ హాసన్కి స్వయాన అన్న. సుహాసిని విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రభుత్వ ఫిలిం ట్రైనింగ్ శిక్షణా కేంద్రంలో చేరింది. అక్కడే సుహాసిని చూసిన సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ ఆమెకు సినిమాల్లో అవకాశం కల్పించారు. 1983లో దర్శకుడు కె బాలచందర్ తీసిన 'బెంకియాల్ అరియోదా హౌవు' అనే చిత్రంతో సుహాసిని ఎంట్రీ ఇచ్చింది. 1990లో 'మట్టినహర' చిత్రంలో నటించి సుహాసిని టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత కన్నడ చిత్రసీమలోకి వెళ్లి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అట్నుంచి తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. 1985లో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'సింధుభైరవి'లో నటనకు గాను 1986 ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటి అవార్డు దక్కింది. సినిమాల్లో హీరోయిన్గా వెలుగు వెలిగిన సుహాసిని 1988లో ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది. వీరికి నందన్ అనే కొడుకున్నాడు. ఇక సుహాసిని నటిగానే కాదు, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సత్తా చాటింది. 1996లో జీవి ఫిల్మ్ నిర్మించిన 'ఇందిర' సినిమాకి సుహాసిని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా సుహాసినియే సమకూర్చింది. ఆ తర్వాత మణిరత్నం తీస్తున్న సొంత చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బాధ్యతలు చూసుకుంటోంది. 1999లో ఏఎఫ్ఐ చిత్రోత్సవానికి ఎన్నికైన 'వానప్రస్థానం' సినిమాలో సుహాసిని నటనకు గాను ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.